భజగోవింద స్తోత్రాలు, దాంట్లో ఉన్నటువంటి శ్లోకాలలో ఉన్న ఆర్థిక సూత్రాలు, దీన్ని కొంచెం స్థాళీపులాకంగా డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి అమ్మగారిని ఇవాళ చెప్పడానికి సాదరంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. 8:30 తర్వాత మీకు ఒక మంచి అవకాశం ఉంది. తక్కువని వెంటనే ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోండి. వెళ్ళలేదు అంటే 8:30 నుంచి 9:20, 9:30 దాకా నేను పట్టుకోబోతున్నా. నేను చెప్పేది ఏమిటి, ఎందుకు మిమ్మల్ని వెళ్ళండి అంటున్నానంటే, వైరాగ్యము మనోనిగ్రహము. నేనేం రామాయణంలో కథలు చెప్పట్లా, భారతంలో కథలు చెప్పదలుచుకోవట్లేదు, భాగవతంలో కథలు చెప్పుకోదలుచుకోవట్లేదు. ఎవరి కథ వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నా. మన కథ మనం తెలుసుకోవాలి కదా, ముందు వేరే కథల తర్వాత మన కథ గురించి మాత్రమే నేను చెప్పబోతున్నాను. కాబట్టి మీ అందరికీ ఓ భాగ్యం, అదృష్టం ఉంది. 8:30కి అమ్మగారు చెప్పేయంగానే వెళ్ళగలిగినటువంటి వాళ్ళు వేగంగా అటు దారి చూసేయచ్చు. లేక ఇంకా భరిస్తాను అనే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం, ఎందుకంటే నేను జనం కోసం చెప్పను, జనం ఉంటే జనానికి చెప్తాను, లేకపోతే జనార్దనుడికి చెప్పుకుంటాను. అర్థమైందమ్మా? జనం కావాలంటే రైల్వే స్టేషన్లో లేరా, పోలీస్ స్టేషన్ దగ్గర లేరా, మద్యం షాపుల్లో లేరా, లేదా ఓటింగ్ వేసేటప్పుడు ప్రచారంలో లేరా? ఎందుకు అమృతాంజనం? మనకు కావాల్సినటువంటిది శ్రద్ధగా వినేటటువంటి ఒక్క శ్రోత అయినా చాలు. ఆ ఒక్కళ్ళు లేకపోతే నాకు నేను వింటున్నానా అనేది ప్రధానం. కాబట్టి ముందే చెప్తున్నా అమ్మ, 8:30 అమ్మా, మీరు కూర్చోలేదని ఆగాను, నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు పెడుతున్నటువంటి ప్రసాదాలు అందరివి అనుకుండేరు, సౌందర్యలహరి పారాయణం చేసినటువంటి వాళ్ళకి మాత్రమే. మనకి తర్వాత మృష్టాన్నాలు ఉన్నాయి 9:30కి. మనం మెల్లిగా వాళ్ళని పంపించి ప్రశాంతంగా భోంచేద్దాం, పలహారాలు తీసుకుందామని చెప్తూ, అమ్మగారిని భజగోవిందం అంటేనే నాకు తెలిసి మొత్తం వైరాగ్యం, అందులోంచి ఆర్థిక సూత్రాలు చెప్తాను అంటున్నారు అమ్మగారు. నేను ఇప్పటిదాకా ఎప్పుడు భజగోవిందంలో ఆర్థిక సూత్రాలను వినలేదు. కాబట్టి అది ఆర్థిక సూత్రాలా లేకపోతే పారమార్థిక సూత్రాలా, ఇది అమ్మగారి ఉపన్యాసం అయిన తర్వాత మనందరికీ బోధపడిపోతుందని చెప్తూ, ఒక్కసారి గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో వారిని శాలువాతో సత్కరించవలసిందిగా ప్రేమలతగా, హనుమాన్ నువ్వు రామ్మ పైకి రా, డ్రెస్లో ఉన్నావమ్మా ఇవాళ. ఇద్దరు ప్రేమలత గారు, వారు ఇరువురు కలిసి మీరు ఇక్కడ ఉన్నారు, ఉన్నట్టుండి కనిపించకుండా మాయమైపోయారు. తొందరగా ఎత్తేసి వెనకాల కట్టి పెట్టాలి నన్ను, అది వెనకాల కట్టాలి నన్ను. అమ్మా, ప్రసాదాలు తిన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. వాళ్ళని అడిగితే గట్టిగా చప్పట్లు కొట్టుండేవాళ్ళు. మనం ఇంకా తినలేదు, అందుకని మెల్లిగా కొట్టినట్టున్నారు. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో ఆరంభం చేసుకుందాం మన సభని. మంచినీళ్ళ బాటిల్ లేదు లేదు అయిపోయింది, ఇంకా మొదలెట్టాక తీసుకునేది లేదు, ఇక్కడ పెట్టుకుని వెళ్ళాను. సరే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓ శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శంకర భగవత్పాదులు సాక్షాత్తు కైలాస శంకరులే, కాలడిలో శంకరులుగా ఆవిర్భవించారు అనేటటువంటిది నిరూపితమైనటువంటి విషయం. ఎందుకంటే ఎవరైనా సన్యాస దీక్ష తీసుకున్నప్పుడు దీక్షానామం వేరే ఉంటుంది, కానీ శంకర్లకి
ఆర్యాంబ శివగురువు పెట్టినటువంటి శంకరనామమే దీక్ష తర్వాత కూడా ఉన్నది అంటే ఆ పేరు మాత్రమే దీక్షానామం కానీ జన్మ నక్షత్రాన్ని అనుసరించి తల్లిదండ్రులు పెట్టినటువంటి నామం కానీ ఒకటే సాక్షాత్తు శంకర్లదే అనడానికి నిదర్శనం. అటువంటి వారు సమాజాన్ని ఉద్ధరించాలి అంటే వైరాగ్యాన్ని ప్రబోధిస్తే ఎవరికండి? లౌకికమైనటువంటి విషయాలతో పాటు పారలౌకిక విషయాలని చేర్చి చెప్పాలి. ఇందాకన్నారే పారమార్థిక విషయాలని, ఆర్థిక విషయాలని జోడించాకే పారమార్థిక విషయాలు చెప్పాలి. కడుపు నిండిన తర్వాతే కైలాసం గురించిన ఆలోచన వస్తుంది కానీ లేకపోతే రాదు. అందుకని మొట్టమొదట వారు చేసినటువంటి పని సమాజంలో ఉన్నటువంటి దురాచారాలనన్నింటినీ పోగొట్టారు. ఆధ్యాత్మికత అంటే వామాచారం, చేతబడులు ఇట్లాంటి అభిప్రాయాలు వచ్చాయి. వాటన్నింటినీ దూరం చేసి అనేక రకాలైనటువంటి తాంత్రికమైనటువంటి అంశాలు, అదే కదా సమాజానికి ఇబ్బంది కలిగించావని చెప్పుకున్నాం. జైన బౌద్ధాది మతాలు, వాటిలో కూడా వామాచారం చేరింది. ఈ వామాచారంలో ప్రధానమైనటువంటిది, తాంత్రికంలో ప్రధానమైనటువంటిది యంత్రం, ఆ తర్వాత తంత్రం, అటుపైన మంత్రం. ఈ మూడింటిని కూడా ఏవైతే వామాచారానికి సంబంధించిన ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించి శ్రీయంత్రం, శ్రీచక్రం లాంటి యంత్రం ఒక్కటి ఇది మాత్రమే ఉద్ధరించేదని ఇచ్చిన తరువాత వీటన్నింటినీ అన్ని రకాలైనటువంటి వాటిని ఒక్కచోట క్రోడీకరించి షణ్మత స్థాపనాచార్యులై 6 రూపాల్లో మీకు నచ్చినట్టుగా దైవాన్ని ఆరాధించుకోవచ్చని చెప్పి ఆ రూపాలకు సంబంధించినటువంటి సమస్తమైన స్తోత్ర వాంగ్మయాన్ని ఇచ్చారు. మీరు ఏ దైవాన్ని అర్చించుకోవాలని అనుకోండి, శంకరులు ఇచ్చినటువంటి స్తోత్రం ఒకటి మనకుంది. వారిచ్చిందే ఎందుకు చెయ్యాలండి అంటే ఆ స్తోత్రాలలో వారి తపశ్శక్తినంతా అందులో నిబిడీకృతం చేసి ఉంచారు. ఏ రకంగా అయితే తల్లి చెయ్యి పట్టుకుని లేక గురువు చెయ్యి పట్టుకుని దైవం దగ్గరికి తీసుకుని వెడతాడో ఆ విధంగా జగద్గురువైనటువంటి శంకరులు తన స్తోత్రాన్ని చదివినటువంటి వారి చెయ్యి పట్టుకుని భగవంతుడి దగ్గరికి తీసుకుని వెడతాడండి. అందుకు వారు ఇచ్చినటువంటి స్తోత్రాలు మనం చదువుకోవాలి. ఇది చాలా మౌలికంగా కనపడేది. ఈ దురాచారాలవి పోగొట్టడం, వీటితో పాటుగా సమాజాన్ని సంస్కరించటం, ఇవన్నీ మనం గమనించినట్టయితే మన సమాజంలో భక్తులు, సన్యాసులు మాత్రమే చేశారు. సంసారులకి ఏదైనా కొత్త మార్పు తేవాలంటే నా కుటుంబం ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో, నాకు ఇబ్బంది, రేపొద్దున తిండి ఏమిటి అని ఆలోచన వస్తుంది. కానీ వీటన్నింటినీ వదిలేసినటువంటి వారు మాత్రమే దేన్నైనా చక్కగా సంస్కరించగలిగినటువంటి, సమాజం అనేటటువంటి దానికి పట్టిన చీడని వదిలించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. వాళ్ళకి ఏమవదు, మహా అయితే ఏముంది, కాపాలికుల దగ్గర రేపొద్దున రండి, నా శిష్యులు చూస్తే మిమ్మల్ని అంగీకరించరు, వాళ్ళు లేని సమయంలో వచ్చి తీసుకెళ్ళండి, నన్ను బలిచ్చుకోండి అని చెప్పగలిగినటువంటి దేహాభిమానం లేనటువంటి వారు మాత్రమే సంస్కరణలు చెయ్యగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. ఏ రకమైనటువంటి అభిమానము లేదు. ఉన్నదల్లా సమాజం బాగుపడాలి, ఇక్కడ ఉన్నటువంటి జీవులందరూ భ్రష్టమైపోతున్నారు, ఉద్ధరించబడాలి అనుకున్నారు. అలాంటి వాళ్ళకి మనం నిన్నటి నుంచి చాలాసార్లు చెప్పుకున్నాం. కనకధారా స్తోత్రం ఒకటి ఉంది. ఆర్థికంగా మనకు కావలసినటువంటి మంచి బలం కలుగుతుంది అని ఆయన ఒక్క వైరాగ్యాన్ని గురించే మాట్లాడుంటే కనకధారాస్తవం ఎందుకండి? ధనం ఎందుకో? ధనం ఉంటేనే, ధనం మన వాళ్ళ లెక్క ప్రకారం ధనం అంటే క్యాష్ కాదండి. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. డిమానిటైజ్ అయితే ఒక్క కాగితం పనికిరాదు. ధైర్యంగా చలి కాచుకోవడానికి కూడా భయమే. ఇంట్లో ఇంత మంట వస్తోంది ఏమిటా కథను చూస్తారు. కనుక అది కాదు కావాల్సింది.
ధనం అంటే ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం ఇంద్రో ధనం వసు. ఇవి కదా మనకి ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు కనపడేవి, ఉపయోగపడేవి. ఈ క్షణాన నాకు అవసరం అంటే నేను ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన పని లేకుండా నాకు ఉపయోగపడేది ఏదైతే ఉందో అది ధనం. అటువంటి ధనాన్ని మనం తెచ్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక ఎక్స్చేంజ్కి పనికొచ్చేటటువంటి ఒక టికెట్ లాంటిది మనం అనుకునేటటువంటి క్యాష్. కాగితం ముక్క, లేకపోతే ఒక మామూలుగా ఉండేటటువంటి నాణ్యం ఇలాగే ఉంటుంది. కానీ అది కూడా అవసరమే. ఎందుకంటే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం ఉంటేనే కదా నే ధర్మాన్ని సాధించగలిగేది. కనుక శరీరం నిలబెట్టడానికి గాలి భోంచేసి ఉండేటటువంటి వాళ్ళు కాక అన్నం తిని ఉండాల్సిన ప్రాణులం కదా మనం. దానికి కావలసిన ఏర్పాట్లకి పాపం కనకధారాస్తవం మొట్టమొదటే ధనం కావాలని చెప్పడం ఆయన మొదటి ఇచ్చినటువంటి శ్లోకం అండి, స్తోత్రం అండి. ధనం యొక్క ఆవశ్యకత. మరి ఆ ధనాన్ని ఎలా సంపాదించాలి అనేది కూడా చెప్పారు. ఎక్కడ చెప్పారు ఇది? ధన సంపాదన మార్గాలు చెప్పింది ఎక్కడంటే మోహముద్గరము అనేటటువంటి అసలైన పేరు కలిగిన భజగోవిందం అని మనం అందరం అనుకునేటటువంటి స్తోత్రంలో ఉంది. దాంట్లో ఏమిటి? మోహముద్గరం. మోహం అనేటటువంటి దానికి గొడ్డలు లాంటిది. అది ఛేదించేటటువంటిది. అటువంటిది గట్టి పరశు వండది. అలాంటి దాన్ని తీసుకొచ్చి మోహం అనే బంధాన్ని పోగొట్టేటటువంటి చోట ఎక్కడ చెప్పాడైనా? ఇంకా వార్ధకంలో ఉండి పాండిత్యం ఇప్పుడు సంపాదించాలని తాపత్రయపడుతూ అప్పటికప్పుడు వ్యాకరణం వల్లెవేస్తున్నటువంటి ఆయన్ని ఒక ఆయన అడ్డం పెట్టుకుని చెప్పాడు. నహి నహి రక్షతి డుక్రుంకరణే అంటూ, అది కాదయ్యా రక్షించేది అని. మరి అది రక్షించకపోతే ఏం రక్షిస్తుంది? మనకు కావాల్సింది ఏమిటి? ఆయన చెప్పినటువంటి వాటిల్లో జీవితంలో మనం బతకడానికి కావలసినటువంటి ధనాన్ని ఎలా సంపాదించాలి, సంపాదించిన ధనాన్ని ఎలా వినియోగించాలి, ధనం ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి అనే విషయాలు చెప్పాడండి ఈ మోహముద్గరంలోనే. ధనం ఎట్లా సంపాదించాలట అంటే మూఢజహీహి ధనాగమ తృష్ణాం. ఒరే మూఢుడా, అంటే మనందరినీ ధనాన్ని సంపాదించాలనే తృష్ణ, దాహం ఉండకూడదు. ఎంతవరకు ఉండాలి? ప్రాణం నిలబెట్టుకునే వరకే నీళ్లు తాగాలి, కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని దాహంతో సంపాదించకూడదు. కావాల్సిందే. ఎలా అనుకుంటున్నారు అంటే కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. సద్బుద్ధితో మనస్సులో ఉన్న వితృష్ణ మనం అప్పుడప్పుడు ఉంటాం. వేసవి కాలంలో ఏదైనా తీపి పదార్థమో నూనెతో ఉన్నదో నెయ్యి ఎక్కువ వేసుకునో తింటే ఏమవుతుంది? కడుపు నిండిపోతుంది, నోటికి ఇంకా దాహం వేస్తూ ఉంటుంది, నాలుక పిడచకట్టుకుపోతూ ఉంటుంది. అప్పుడు ఏమంటాం? విదాహం అంటాం. అంటే మామూలుగా నీళ్లు తాగాలన్న దాహం కాక చాలా విశిష్టంగా ఉండేటటువంటి దాహం, ఉండకూడనటువంటి దాహం. అనేటటువంటిది విశిష్టం అనే దానికిను అక్కర్లేనటువంటి దానికి వ్యతిరేకమైనటువంటి దానికి కూడా ఉపయోగపడేటటువంటిది. కనుక విదాహం ఆ వికృతమైనటువంటి ఉండకూడనటువంటి దాహం ఏదైతే ఉందో అది వదిలిపెట్టు. దాహం తీరేదాకా, దప్పిక తగ్గేదాకా మాత్రమే నీళ్లు తాగాలి, కానీ ఇంకా కావాలి ఇంకా కావాలన్నదాన్ని వదిలిపెట్టు. ఎలాగా వదిలిపెడితే బతకాలి కదా. ఎల్లభసే నిజ కర్మోపాత్తం. నిజ కర్మోపాత్తం తన యొక్క స్వయంగా చేసినటువంటి పని వల్ల ఏదైతే లభిస్తుందో అటువంటి విత్తం తేన వినోదయ చిత్తం. అటువంటి ధనంతో మాత్రమే నువ్వు చాలా వినోదించు, అంటే జీవితంలో ఆనందంగా ఉండు అన్నారు. ఇది వాళ్ళ మనకు అవసరమా కాదా చెప్పండి? ఎవరు చేసిన పనికి వాళ్ళకి తగినటువంటి విత్తంతో జీవితం గడపాలి అని చెప్పినటువంటిది ముఖ్యంగా ఈ రోజున మన దేశంలో అవసరమా కాదా? పని చేస్తేనే పనికి ఫలితంగా వచ్చినటువంటి ధనంతోనే మనం బతకాలి, ఊరికే వచ్చినటువంటిది పనికిరాదు అనేటటువంటి మాట ఎప్పుడు చెప్పాడండి ఆయన? ఇప్పటికి వర్తిస్తుంది. వినకపోవడం వల్ల
ఎలా వికృత నృత్యాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. ఎవరైనా సరే తాను చేసినటువంటి పనికి తగినటువంటి ఫలితంగా వచ్చిన ధనం ఏదైతే ఉందో దానితో మాత్రమే జీవితాన్ని గడపండి అన్నాడు. ధనం సంపాదించవద్దని ఎవ్వరూ చెప్పల. మనకున్నటువంటి పురుషార్థాల్లో ధర్మ, అర్థ, కామ, మోక్షములన్న ఉన్నాయి. నిజానికి ఉన్నది ఒకటే, ధర్మమే. ధర్మబద్ధంగా అర్థాన్ని సముపార్జించాలి. ధర్మబద్ధంగా సముపార్జించినటువంటి అర్థంతో ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చుకోవాలి, అంతే. నాలుగవదైనటువంటి ముక్తి అది సిద్ధిస్తుంది తప్ప నే సాధిస్తాను అన్నంత కాలం నా ముందు ఉన్న నీడలాగా నాకన్నా ముందు వెడుతూ ఉంటుంది. నేనెంత వేగంగా వెడితే ఆ నీడ అంత వేగంగా వెడుతుంది. దాన్ని గురించి పట్టించుకోవడం వదిలేసినటువంటి క్షణాన ముక్తి అన్నది లభిస్తుంది. మోక్షకామం ఉంటే కూడా మోక్షం రాదు. మోక్షం కావాలన్న కామం వదిలిన తర్వాత మాత్రమే మోక్షం వస్తుంది. మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలంటే కామం ఉన్నట్టే కదా, కోరిక ఉన్నట్టే కదా. ఆ కోరిక ఉన్నంత కాలం ముక్తి రాదు. మోక్షము అనేటటువంటిది సిద్ధించవలసిన స్థితి తప్ప సాధించవలసినది కాదు. ఎప్పుడు సిద్ధిస్తుంది? ధర్మబద్ధంగా జీవిస్తూ ధర్మబద్ధంగా ధనాన్ని సముపార్జించి ఆ ధర్మబద్ధంగా సముపార్జించినటువంటి ధనంతో ధర్మబద్ధమైనటువంటి కోరికలు. హై షుగర్ ఉన్నవాడు స్వీట్ అందులోనూ జిలేబీ లాంటిది తినాలని కోరుకుంటే ధర్మబద్ధమా? లేని వాళ్ళు తినచ్చు. కోరికల్లో ఎంత అధర్మంగా ఉంటాయో సింపుల్గా చెప్పాను, చాలా విస్తృతంగా మీరు ఊహించుకోవచ్చు. కనుక ధర్మబద్ధంగా ఉండడం మాత్రమే ఉన్నది. కనుక ధనం సముపార్జించవద్దని మన ధర్మశాస్త్రాలు ఎక్కడా చెప్పలేదండి. అర్థాన్ని సంపాదించు, కానీ ధర్మబద్ధంగా సంపాదించు. సంపాదించిన తర్వాత ఏం చెయ్యాలి అంటే సంపాదించాల్సిన అవసరం కూడా చెప్తున్నారు. ధనం చాలా అవసరం. ఎందుకంటే యావత్ విత్తోపార్జన శక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తంకోపి న పృచ్ఛతి గేహే. ఎంతకాలం ధనం సంపార్జిస్తాడో అంతవరకు కూడా అతడి పట్ల కుటుంబ సభ్యులందరూ కూడా కుతూహలంగా ఉంటారు. ఒక్కసారి సంపాదించటం మానాక ఎట్లా ఉన్నావు అని పలకరించరట. వార్తాంకోపిన పృచ్ఛతి గేహే. ఇంట్లో వాళ్ళే నీ సంగతిని కనుక్కోరు ఏమైంది అని. ఎట్లా ఉన్నావు, ఆకలిస్తోందా, వేడిగా ఉంది కదా, మంచినీళ్ళు కావాలా అని కూడా అడగరు. పాప ఈయనంతటి ఈయన ఆవిడంతటా ఆవిడో వెళ్ళి అడగాలి. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు, ఉండు తొందర ఏమిటి తర్వాత ఇస్తానులే అనేటటువంటి చేదురింపులు కూడా పొందుతారు. కనుక ధనం అన్నది చాలా అవసరమే. అందుకే మనకి పూర్వం పాపం పెన్షన్స్ ఉండేవి, ఈ మధ్యకాలంలో తీసేశారు కదండి. ఏ ఉద్యోగంలోనూ పెన్షన్ లేదు పాపం. ఎలా ఉంటారో భవిష్యత్తులో ఆలోచించుకోవాలి. కనుక ధనమన్నది లేకపోతే, ఎవరండి ఈ మాట చెప్పింది? ఒక ఆర్థిక శాస్త్రవేత్త చెప్పల. లౌకిక జీవితంలో బాగా మునిగిపోతామనుకున్నటువంటి ఆయన చెప్పట్లా. సంసారం వదిలిపెట్టు నాయనా అని చెప్పేటటువంటి ఆయన చెప్తున్నటువంటి మాట. బతికున్నంత కాలం సంపాదించవలసినదే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ రోజుల్లో చాలామంది రిటైర్ అయ్యాక కూడా నేను పని చెయ్యాలా, నా కోడలు వచ్చాక కూడా నేనే వంట చెయ్యాలా అనేటటువంటి మాటలు వింటున్నాం. దానివల్ల కుటుంబాల్లో ఎటువంటి సమస్యలు వస్తున్నాయో చూస్తున్నాం. ధనం అంటే నాట్ ఓన్లీ క్యాష్, నాట్ ఓన్లీ కాగితం, మనం చేసే పని కూడా కాంట్రిబ్యూట్స్. కనుక గాలి పీలుస్తున్నంత కాలం, అన్నం తింటున్నంత కాలం, నేల మీద కాలు పెట్టి నడుస్తున్నంత కాలం తప్పనిసరిగా శరీరంలో ఉన్న శక్తిని అనుసరించి ఇంతో అంతో పని చెయ్యవలసినదే. అది చెప్పింది. అంతేగాని నాది అయిపోయిందండి, 60 ఏళ్ళు వచ్చాయి, 90 ఏళ్ళు బతుకుతారు, 30 ఏళ్ళు ఏం చేయరా?
భూమికి బరువు కాదు. కార్బన్ డయాక్సైడ్ వదిలి ఆక్సిజన్ని పాడు చేయటల్లా చేసేదేమిటి వీళ్ళు చేసేది? మళ్ళీ కోరికలు పెరుగుతూ కూడా ఉంటాయి. బారురు వృద్ధులకి కోరికలు ఎక్కువ అని చెప్తూ ఉంటాం. కనుక అది కాదు. ధన సముపార్జన ఉన్నంత కాలమే మనుషులకి గౌరవం. వాల్యూ ఎడిషన్ అనే మాట మనం ఒకటి వింటున్నాం. ఒక మనిషి ఇంట్లో ఉండడం వల్ల ఏదో ఒక ఉపయోగం ఉండాలి. ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడైనా సరే యు మస్ట్ యాడ్ ఏ లిటిల్ వాల్యూ. లేకపోయిన తర్వాత జీవచ్ఛవం. అది చెప్పిన మాట. అందుకని ఇంటిన ఒక వంకగా చెప్తున్నారు, వార్తాంకోపిన పృచ్ఛతి గేహే. ఇంట్లో వాళ్లే మన్ని పట్టించుకోకపోతే బయట వాళ్ళు పట్టించుకుంటారా? ఎందుకు వచ్చిన బతుకులవి? వృధా కదా. మరి ఒకవేళ డబ్బే లేదు, అప్పుడు ఎలా ఉంటుంది? అడగకపోవడమే కాదండి, ఎట్లా ఉంటుందంటే వయసి గతే కామ వికార శుష్కే నీరే కాసార క్షీణే విత్తే పరివారో జ్ఞాతే తత్వే సంసార. ఏమండి, ఎంత మనకి అర్థమయ్యే ఉపమానాలు చెప్పారు. మా సామాన్యమైనటువంటి మనిషికి ఏ ఉపమానాలు, పోలికలు చెప్తే అర్థమవుతాయో, వార్ధకం వచ్చాక కామవికారం ఏమిటయ్యా? ఎప్పుడో ఒక ముసలాయన అమ్మాయి వంకలా చూస్తున్నట్ట. పక్కనున్న కుర్రాడు కొట్టి, తాతగారు అది మా పని అన్నట్ట. అర్థమైందో లేదో కదా. 70 ఏళ్ళు 80 ఏళ్ళ ముసలాయన అందమైన అమ్మాయి వంకిలా కళ్ళు అప్పగించి నోరు తెరిచేసుకుని చూస్తుంటే ఏదో ముద్దుగా ఉంది, మనవరాల్లా ఉంది అంటే చూసే అర్థం వేరు. నోరు తెరిచి చొల్లు కార్చుకుంటూ చూస్తే పద్ధతి వేరు. పక్కనున్న కాలేజీ కుర్రాడు, తాతగారు అది మా పని అన్నట్ట. తప్పు కదా. పాప ఆయన తలంచుకుని వెళ్ళిపోయాడు. నిజంగా జరిగిన సంఘటన అండి, అందుకు చెప్తున్నాను నేను. వయసు అయిపోయిన తర్వాత కామవికారం ఏమిటి? ఉండదు కదా. ఎలాగా అంటే నీళ్ళు ఎండిపోయిన తర్వాత దాన్ని చెరువు అంటామా? చూస్తున్నాం కదా, అన్ని కుంటల్లోనూ ఇళ్ళు కట్టుకున్నాం, 4 చినుకులు పడితే ఇళ్ళు మునిగిపోతున్నాయి. కాసారం లేకపోయేటప్పటికీ నేల అయిపోయింది. నీరు ఎండిపోతే చెరువు ఎక్కడుందయ్యా? అలాగే ధనం అయిపోయిందంటే పరివారమే లేదు, అసలు కుటుంబమే ఉండదు. మీకు స్వామి రామ జీవితంలో జరిగినటువంటి ఆయన చరిత్రలో చదివినటువంటి ఒక కథ మనకి తెలుసు. ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తే నిజం చెప్పినందుకు కుటుంబం అంతా వదిలి వెళ్ళిపోవడం, ఆయన అదే మాట మీద నిలబడిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఆయనకి వెనక్కి రావడం, కుటుంబం అంతా వెనక్కి రావడం. నన్ను డబ్బుతో మీరు సంబంధాలు పెట్టుకున్నారు గనక డబ్బు మీరు తీసుకుని వెళ్ళండి అని అతను వారి కుటుంబానికి దూరంగా ఉండడం. స్వామి రామ చరిత్ర చదవండి. సత్యం యొక్క ప్రాధాన్యాన్ని గురించి చెప్పేటటువంటిది. సత్యమే కాదు, ధనం యొక్క ఒక చెడ్డ లక్షణం గురించి కూడా చెప్పేది అది. అందువల్ల క్షీణే విత్తే పరివార. ధనం అయిపోయాక కుటుంబం ఎక్కడండి? ఎవరికి వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు పెడుతూ ఉంటారు. అంటే దీనికి ఎక్సెప్షన్స్ లేవా అంటే ఉన్నాయి. సామాన్యంగా చెప్పేటటువంటి మాట అయితే దీన్ని అధిగమిస్తే మోహముద్గరం మనకున్న మోహాన్ని పోగొట్టినట్టు, లేకపోతే దాని అవసరం మనకి ఇంకా ఉన్నట్టు. ఉంది కదా అని ధనం లేకపోతే ఇట్లా ఉంటే, ధనం ఉంది కదా అని గనక గర్వపడినట్టయితే ఏముంటుంది? మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. నాకు ధనం ఉంది, యవ్వనం ఉంది అంటూ, నాకు పరివారం కూడా ఉంది, జనులు ఉన్నారు, నేను ఎడితే నా వెనకాల 100 మంది వస్తారు అని గర్వపడకయ్యా. హరతి నిమేషాత్ కాల సర్వం. కాలము క్షణంలో దాన్ని హరిస్తుంది. కాల శబ్దానికి సమయం అనే అర్థంతో పాటుగా యముడనే అర్థం కూడా ఉంది. యముడు తలుచుకుంటే ఇదంతా క్షణం. కాలం అయితే ఏం చేస్తుంది? నాకు యవ్వనం ఉందంటే
కాలం హరిస్తుంది. జనులున్నారన్నా, ధనం ఉందన్నా కాలము హరించచ్చు, యముడు హరించచ్చు. అంచేత నాకు ఇవన్నీ ఉన్నాయని నువ్వేమీ గర్వపడవలసినటువంటి అవసరం లేదు. అందుకని భజ గోవిందం. అందువల్ల నువ్వు చేయాల్సిన పనేమిటి? ఓ మూఢమతి, గోవిందుణ్ణి భజించుకో. ఎందువల్ల? అలా గనక చేసినట్టయితే బ్రహ్మపదంత్వం ప్రవిశ విదిత్వ. ఈ సంగతి గనక అర్థం చేసుకున్నావంటే నువ్వు బ్రహ్మపదానికి తెలిస్తే మాత్రమే వెళ్ళగలుగుతావు. ఈ ధనం హరించటం మాట అటుంచి, హరించకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఈ ధనాన్ని గురించి మనకి పూర్వులు కూడా చెప్పినటువంటి మాట ఉంది. 3 గతులు ధనానికి అన్నారు. 1 అనుభవించటం, 2 ప్రభుత్వం తీసుకోవడం, లేదా చోరులో అగ్నో గ్రహించటం. అందుకని మంచి పని ఏమిటి? అనుభవించేయడమే. ఎట్లాగో మనం సంపాదించి మంది మనం అనుభవించేస్తే అయిపోతుంది. దంపినమ్మకి బొక్కిందే దక్కుడు అని మనకేదో ఉన్నది అనుభవిస్తే, లేదు అంటే స్విస్ బ్యాంక్లో పెడితే ఆ దేశాలు తీసుకుంటాయి, లేదా సూట్ కేసుల్లో తెస్తే ఐటీ వాళ్ళు తీసుకుంటారు. అది కాకపోతే ఎప్పుడో డిమానిటైజేషను, లేకపోతే తగలబెట్టడమో, దొంగలు దోచుకోవడమో, దొంగలు పడితే కూడా కోట్లు తీసుకెడితే ఓ 1,00,000 రూపాయలు పోయిందని మాత్రమే చెప్పుకునేటటువంటి ధైర్యం ఉంటుంది. ఎందుకు వచ్చిన గోల? ఉన్నదాన్ని అనుభవిద్దాం. దానికన్నా ప్రధానం ఏం చెప్పారంటే ఇంకొకటి, దానం. దానివల్ల ఉపయోగపడుతుంది ఏమిటి అంటే, దానం చేస్తే ఏమవుతుంది అంటే ఎక్స్చేంజ్ జరుగుతుంది. మనం అమెరికా వెళ్ళాలి అంటే రూపాయలు పనికిరావు. ఏమో కొద్ది రోజుల్లో పనికొస్తాయేమో. ఆ రోజుల కోసం ఎదురు చూద్దాం కదా. చాలా దేశాలు అంగీకరిస్తున్నాయి కదా రూపేని. మరి అమెరికా లాంటి దేశాలు కూడా అంగీకరించేటటువంటి స్థాయికి రావాలి. ఎందుకు నేను దీని గురించి మాట్లాడుతున్నానంటే, ఇది మన నిత్య జీవితంలో చాలా అవసరం అండి. ధనము, దాని యొక్క వినియోగము, దాని యొక్క సంపాదన, దాని యొక్క ప్రయోజనము, దానివల్ల వచ్చే నష్టం, ఇవన్నీ మనకి తెలియకపోతే మనం సమాజంలో ఉండలేం. అందులో దాని యొక్క ప్రాధాన్యాన్ని తెలియజెప్పినటువంటి మహానుభావులు మనకి దేశాన్ని నాయకత్వం వహించిన వారు పివి నరసింహారావు గారు. మళ్ళీ కొంతలో వారికి ఒకప్పుడు సహాయం చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు. ప్రస్తుతం దాని మీద తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్న ప్రధాని గారు. అంతే కదా. దాని యొక్క విలువ తెలియాలి. దాన్ని ఇంత కార్యక్రమం నడవాలి అంటే ధనం లేకుండా జరుగుతుందా అండి? ఏదో ధనం, జనం కూడా ధనమే. అంగబలం, అర్ధబలం, ఇవన్నీ కూడా మనకు అవసరమే. కనీసం వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికైనా ధనం కావాలి కదా. కూర్చోడానికి కుర్చీలకైనా ధనం కావాలి కదా. అక్కర్లేదు. ధనం చెడ్డది. ధనం చెడ్డది కాదు. ధనం సంపాదించిన పద్ధతి చెడ్డది. ధనాన్ని వినియోగిస్తున్న పద్ధతి చెడ్డది. ధనం మీద మనం పెంచుకున్న వ్యామోహం చెడ్డది. ధనంలో చెడేం లేదు. రూపాయిలో ఇలా పట్టుకుంటే రూపాయి చెడ్డ రూపాయా మంచి రూపాయా అని ఉండదు దానికి. దాన్ని మనం ఎలా తెచ్చాము, ఎలా వినియోగిస్తున్నాము, ఎవరి నోరు కొట్టి తెచ్చాము, ఎవరి కడుపు కొట్టి తెచ్చాము అన్న దాని మీద మంచి చెడు ఆధారపడి ఉంటుంది. చెమటోడ్చి తెచ్చినటువంటిది ఘుమఘుమలాడేటటువంటి రూపాయి, పొట్ట కొట్టి తెచ్చినటువంటిది కంపు కొట్టే రూపాయి. అదే తేడా. కనుక నిజ కర్మోపాత్తం అని చెప్పాడు. తన యొక్క పనికి తగినటువంటిది తెచ్చుకున్నదే. నిజానికి మనం సమాజంలో చూస్తే అలాగే నిలుస్తోంది. తెలియకుండా పోతున్నాం మనం అంతే. చాలా అన్యాయంగా సంపాదించిన ధనమంతా దేనికి ఖర్చు అవుతుందండి? హాస్పిటల్స్ ఖర్చు అవుతోంది. ఎందుకు అలా సంపాదించాలి? ఎందుకు హాస్పిటల్స్ ఖర్చు పెట్టాలి? హాయిగా ఉందాం. మనకు కావాల్సింది ఎక్కువే సంపాదించండి, తప్పేమీ లేదు. కోటాను కోట్లు సంపాదించవచ్చు, కానీ ధర్మ మార్గంలో సంపాదించాలి. ధర్మ మార్గంలో సంపాదించింది ప్రభుత్వానికి పన్ను కట్టాలి. ఎందుకంటే మనం బతుకుతున్నాము అంటే ఎంతోమంది యొక్క సేవల ఆధారంగా జీవించున్నాం. మనమేం పంట పండించట్లా, మనమేమి మిల్లులో బియ్యం పట్టట్లా, మనమేమి ఇక్కడికి మోసుకొని రావట్లా.
ఆ సర్వీసెస్ అన్నిటికీ కూడా మనం రుణపడి ఉన్నాం కదా, ఆ రుణం తీర్చుకునేటటువంటి మార్గాలు ఇవన్నీ. కనుక అటువంటిదేమీ వద్దు. ఏం చెయ్యాలి? అర్థం అనర్థం భావయ నిత్యం. ధనం ఎక్కువ ఉంటే దానివల్ల ప్రమాదమే ఉంది, అనర్థం కలుగుతుందని ఆలోచించుకో. ఎందుకంటే నాస్తి తత సుఖలేశం సత్యం. దానివల్ల సుఖలేశం కూడా ఉండదు. ఈ సంగతి చెప్తున్నా. డబ్బు ఉన్నది అంటే ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా ట్యాక్స్ ఎగ్గొట్టాలి, దొంగల నుంచి ఎట్లా కాపాడుకోవాలి, ఇలాంటి వాటితో నిద్ర పట్టదండి. మనకు కావలసినంత వరకు ఉంటే పర్వాలేదు, కానీ ఎక్కువ ఉంది అంటే సమస్యే. ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ నిద్రాహారాలు లేకుండా ఎలా ఉన్నారు? బీపీలు డయాబెటీసీలు తెచ్చుకుని స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటే తప్ప నిద్ర పట్టనటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నారో చూస్తే నాస్తి తత సుఖలేశం సత్యం అన్నది అర్థమవుతుంది. మరి అన్నిటికన్నా ప్రమాదం ఏమిటి? పుత్రాదపి ధన భాజాం భీతి. ఎక్కువ డబ్బు ఉంటే కొడుకుల వల్ల కూడా భయమే, బుర్ర బగల కొడతారు. ఈ ఎన్నాళ్ళకి చస్తాడు, ఆస్తి మాకెప్పుడు ఇస్తాడు అని చూసే కొడుకులు ఎంతమంది లేరు? పెన్షన్ వస్తుంటే చూస్తారండి, బ్యాంక్ అకౌంట్స్ ఉంటే బుర్ర బద్దలు కొడతారు. ఎందుకంటే పెన్షన్ బతుకున్నంత కాలం వస్తుంది గనక. బ్యాంక్ అకౌంట్ అంటే ఆయన చస్తే కానీ రాదు కదా. తల్లిదండ్రుల చావు కోరుకునేటటువంటి వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు. నేను నిన్న మొన్న 4 రోజుల క్రితం చూశానండి. చాలా బాధ కలిగింది, చాలా బాధ కలిగింది. తల్లి చనిపోయిందన్నటువంటి బాధ లేకుండా ఎంత త్వరగా శవాన్ని బయటికి పంపించేయాలా అని చూశారు. ముఖంలో విచారం, బాధ ఏమీ లేదు. ఎందుకు? బోల్డ్ ఆస్తుంది. అందుకు పుత్రుల వల్ల కూడా, పుత్రికలు కూడానండి. పుత్ర శబ్దానికి మగవాళ్ళు మాత్రమే అని పొరపాటున అర్థం చేసుకోవద్దు. ఎవరైనా సరే సంతానం అని, సంతానం వల్ల కూడా భయం కలుగుతుంది. ఎక్కడ చూసినా ఇదే రీతయ్యా. ఎక్కడ ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు ఏం చెయ్యాలి అంటే ఒక ఆదేశం ఇచ్చారు. ఈ ఆదేశంతో ముగిద్దాం. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం. సరే చెప్పాడు. ఆ గీత చదవమన్నారు, విష్ణు సహస్రనామం చదువుకోమన్నారు, శ్రీపతిని ధ్యానించమన్నారు, సజ్జనుల యొక్క సాంగత్యం వైపుకే నడవమని చెప్పారు. దీంతో పాటుగా చెప్పింది ఏమిటంటే దీనజనాయ చ విత్తం దేయం. మనం ఏదో శక్తి సామర్థ్యాలుండి ధనం సంపాదించాం, కానీ శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళు ఉన్నారు, అవకాశం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను సంపాదించింది ఇవ్వాలి. నాకు కాగా అంతా ఇచ్చేయమని చెప్పట్లా. నేను బతకడానికి కావలసినది ఉంచుకుని మిగిలిందంతా దీనజనులకు ఇవ్వండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కాదు. నా గొప్ప చూపించుకోవడానికి ధనవంతులకే ఇవ్వడం కాదు. వాళ్ళకి ఇస్తే కదా ఫోటోలు వస్తాయి, మనకి తర్వాత ట్యాక్స్ రిబేట్లు వస్తాయి. వాటికి కాదు ఇవ్వాల్సింది. ఎవరికి ఈ ధనం యొక్క అవసరం ఉందో అటువంటి దీనులకి. ఎవరైతే సంపాదించుకోవడం చేతకాని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే తమ యొక్క పని వల్ల ధనాన్ని పొందడం చేతకాని వాళ్ళు ఉన్నారో, తన సొంత పని కర్మ చేసి కదా సంపాదించమని చెప్పారు. అందరూ చేయలేరు. చేతిలో కాళ్ళు లేని వాళ్ళు ఉండొచ్చు. మనం బుద్ధి లేని వాళ్ళం. వాళ్ళకి చేతులు కాళ్ళు లేవు, కానీ మనకి లేనిది బుద్ధి. కాస్త బుద్ధి తెచ్చుకుని దీనజనులకు ధనాన్ని ఇవ్వమని చెప్పారండి. మరి ఆర్థిక సూత్రాలు ఇంతకన్నా గొప్పగా ఏం చెప్తాయో నాకు అర్థం కాల. ఇవి గైడింగ్ ప్రిన్సిపల్స్గా పెట్టుకుంటే ఆర్థిక మంత్రులు మరింత బాగా మన బడ్జెట్ని తయారు చేయగలరేమో అనిపిస్తోంది. మొట్టమొదటి మాటే మనకి పెద్ద గొడ్డలి పెట్టులాగా కనపడింది కదా. సొంత పనిచేసి సంపాదించుకోవడం అని చెప్పిన చోటే తెలుస్తోంది ఏం చెయ్యాలో. ఇంటికి కానీ, సమాజానికి కానీ, దేశానికి కానీ ఆర్థిక వ్యవస్థని పటిష్టం చెయ్యాలంటే ఏం చెయ్యాలో ఎంత బాగా చెప్పారో శంకర్లు. ఆయన వైరాగ్యంతో పాటుగా
వైరాగ్యం వైపుకు నడవడానికి కావలసినటువంటి ప్రాతిపదిక సమాజంలో ఏం కావాలో దాని గురించి కూడా చెప్పారు. అటువంటి వారి పాదాలకి నమస్కారం చేస్తూ సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి. అమ్మా 5 నిమిషాలు అధికంగా ఉన్నా. సభకు నమస్కారం. భజగోవింద స్తోత్రాల గురించి ఒక నూతన దృక్కోణాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశారు అమ్మగారు. అయితే ఎకనామిక్స్లో లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ అని ఉంది. లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ అంటే మనం ఏదైనా ఒక వస్తువుని అతిగా వాడుతున్నప్పుడు దాని మీద మనకి విరక్తి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడంటే వైరాగ్యం చెప్పారు కదా, వైరాగ్యం గురించే కదా మన సభలన్నీ ఇక్కడ. వైరాగ్యం కలుగుతుంది అంటే ఏదైనా ఒక వస్తువుని మితిమీరి వాడితే దాని మీద ఆసక్తి కోల్పోయి అనాసక్తతను ప్రదర్శిస్తాం. ఇంట్రెస్ట్ పోయిందండి అంటూ ఉంటాం. అయితే దానికి 3 ఎక్సెప్షన్స్ చెప్పారండి. అలా అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో ఈ రకమైనటువంటి డిమినిషింగ్ యూటిలిటీ ఉంటుంది. ఈ ఎక్సెప్షన్స్ ఏంటి? ధనార్జన. ధనార్జన అనేటువంటి దానికి ఎక్సెప్షన్ చెప్పారు. మీరు సంపాదించిన కొద్దీ దాని మీద ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలనే కోరిక. తాగుబోతు, తాగిన కొద్దీ ఇంకా తాగాలి, ఇంకా తాగాలనేటటువంటి కోరిక. మూడోది వ్యభిచారి. ఈ మూడిట్లోనూ లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ ఉండదుటండి. కానీ ఈ లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ మిగతా వాటిలన్నిటికీ ఉంది. అయితే ఇది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆవిడ చెప్పినట్టుగా ఆ డిమినిషింగ్ యూటిలిటీకి వచ్చేటప్పుడే వైరాగ్యం దగ్గరికి కొంతమంది వస్తారు. ఎంత సంపాదించాం, జయలలిత గారిని చూసాం, ఏమైంది? సంపాదించిన సంపాదన అంతా ఎక్కడ పోయిందో ఏమైందో, బోర్డు సంపాదించుకున్నారు. సరే, ఈ విషయానికి వస్తే ఇప్పుడు అటువంటి భజగోవింద స్తోత్రాల ద్వారా కూడా కొన్ని ఆర్థిక సూత్రాలను మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని ఒక రకంగా వారు చెప్పారు. చాలా సంతోషం.